కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్కి 1000 కోట్ల భయం పట్టుకుంది. 2 సార్లు అంటే 2 సార్లు పాన్ ఇండియాని 1000 కోట్ల వసూళ్లతో షేక్ చేసిన షారుఖ్ ఖాన్కి కూడా 1000 కోట్ల జ్వరం పెరిగినట్టుంది. ఇద్దరికి ఒకప్పటిలా ధైర్యం తగ్గిందో లేదంటే వాళ్ళకి దొరుకుతున్న సినిమాల కథల మీద నమ్మకం తగ్గిందో మొత్తానికి 1000 కోట్ల వణుకు ఇద్దరికి మొదలైనట్లే కనిపిస్తోంది. కొత్తగా ఎవరు కథ చెప్పడానికి వెళ్ళినా చిత్ర విచిత్రమైన ప్రశ్నలు వేస్తున్నారట. రజనీకాంత్ అయితే ఇవన్నీ ఎందుకని కొత్త ప్రయోగాలకి పూర్తిగా గుడ్ బై చెప్పాడని తెలుస్తోంది. చిన్న దెబ్బ తగలగానే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా 1000 కోట్ల భయంతో వెనకడుగు వేశాడని తెలుస్తోంది. ఇందుకే కోలీవుడ్ సూపర్ స్టార్ బాలీవుడ్ బాద్షా ఇద్దరిని భయపెడుతున్న ఆ 1000 కోట్ల నిజమేంటి, అందుకోసం వీళ్ళు తెలివిగా ప్లాన్ చేసుకున్న సేఫ్ గేమ్ కథ ఏంటి? టేక్ ఎ లుక్. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ పఠాన్తో 1000 కోట్ల వసూళ్లు రాబట్టాడు. ఆ తర్వాత జవాన్తో 1300 కోట్లు కొల్లగొట్టాడు. 2 సార్లు 1000 కోట్ల వసూళ్లు రాబట్టి బాలీవుడ్ని కాపాడాడు. కానీ ఇప్పుడు తనని కాపాడే వాళ్ళెవరూ లేక రిస్క్ చేయనంటున్నాడు. 1000 కోట్ల భయంతో వెనకడుగు వేశాడు. అసలు సంగతి ఏంటి? పఠాన్, జవాన్ తర్వాత తన డంకీ మూవీ తీస్తే 450 కోట్ల పెట్టుబడి 550 కోట్ల రాబడిగా మారింది. సో పెద్దగా మూడో హిట్తో తనకి కలిసి వచ్చిందేం లేదు కదా. అలానే తన దగ్గరికి వస్తున్న కథలేం గొప్పగా ఉన్నాయంటే అది కూడా లేదు. అందుకే 1000 కోట్ల వసూళ్లు రాబట్టే వేల అనవసరపు ప్రయోగాలు చేస్తే డంకీలా పంచిపడుతుంది. అందుకే రిస్క్ వద్దనుకుని ఫిక్స్ అయ్యాడు. బాలీవుడ్ తోపు ప్రొడక్షన్ హౌస్ అయిన యష్రాజ్ బ్యానర్లో పఠాన్ సీక్వెల్కి సిద్ధపడ్డాడు షారుఖ్. ఆదిత్య చోప్రా ఆల్రెడీ కత్తి లాంటి కథ సిద్ధం చేశాట. యష్రాజ్ బ్యానర్ అధినేత అయిన ఆదిత్య చోప్రా కథ రాసి సినిమా చేద్దామన్నాక నో చెప్పే ధైర్యం షారుఖ్ కూడా చేయలేదు. ఎలాగూ తన దగ్గరికి కొత్త కథలేవి రావట్లేదు. రిస్క్ చేస్తే డంకీలా పంచ్ పడే ఛాన్స్ ఉంది. కాబట్టి 1000 కోట్ల పఠాన్కి సీక్వెల్ అంటే మరోసారి 1000 కోట్ల వసూళ్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అందుకే తను కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ లానే రిస్క్కి దూరంగా వెళ్ళాలనుకుంటున్నట్ట. జైలర్తో హిట్ పడ్డాక రజనీకాంత్ ఏ ప్రయోగం చేసినా బెడిసి కొట్టింది. వేటయాన్ ఫ్లాప్ అయింది. లాల్ సలాం కూడా డిజాస్టర్ అని తేలింది. అందుకే కొత్తవెందుకని హిట్ మూవీ జైలర్కి సీక్వెల్ చేస్తున్నాడు. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో తను చేస్తున్న కూలీ కూడా కొత్త కథ ఏం కాదని తెలుస్తోంది. 90స్లో రజనీకాంత్కి మాస్ హిట్స్గా నిలిచిన మూవీల్లో స్టోరీ లైన్ బేస్ చేసుకుని కూలీ మూవీ తీస్తున్నాడు లోకేష్ కనకరాజ్. సో ఇంతవరకు 1000 కోట్ల వసూళ్లు రాబట్టలేకపోయిన రజనీకాంత్ ఆల్రెడీ 2 సార్లు 1000 కోట్ల వసూళ్లు రాబట్టిన షారుఖ్ ఇలా ఇద్దరు రిస్క్ వద్దనుకుని హిట్ మూవీలకు సీక్వెల్స్ చేస్తూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు.